తెలుగు సినీ చరిత్రలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ అంటే ఒక గోల్డెన్ ఎరా. 80s 90s లో వీళ్ళిద్దరు కలిసి స్క్రీన్ పై కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసేది. బాలయ్య మాస్ ఎనర్జీకి విజయశాంతి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తోడైతే థియేటర్ లో హౌస్ఫుల్ బోర్డులతో కలకలలాడేవి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ ఎమోషన్ సీన్స్ తో కూడా బాలయ్యకు ఏ మాత్రం తగ్గకుండా విజయశాంతి నటించడం ఈ జోడీని సూపర్ హిట్ గా నిలబెట్టింది. వీళ్ళిద్దరు కలిసి దాదాపు 17 మూవీస్ లో నటించారు. అందులో ముద్దుల మామయ్య ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలు వీరి మాస్ క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అలాగే ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, భార్గవ రాముడు వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అలరించారు. ముఖ్యంగా డాన్సుల విషయానికి వస్తే ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతూ స్టెప్పులు వేసి ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచారు. 1993లో వచ్చిన నిప్పురవ్వ తర్వాత ఈ క్రేజీ జోడీ మళ్ళీ కలిసి కనిపించలేదు. దీనిపై ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి గారు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సాధారణంగా హీరో హీరోయిన్ల మధ్య విభేదాల వల్లే ఇలా జరుగుతుందని అనుకుంటారు, కానీ అసలు కారణం పూర్తిగా వృత్తిపరమైనదే అని ఆమె చెప్పారు. నిప్పురవ్వ సమయానికి నా ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. నేను కేవలం హీరోయిన్ కాదు, ఒక హీరోకి సమానమైన స్థాయికి చేరుకున్నాను. యాక్షన్ సినిమాలు, లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో నా మార్కెట్ రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోయాయి అని విజయశాంతి చెప్పారు. ఆమె మాటల్లో చెప్పాలంటే నేను ఒక విధంగా హీరో అయిపోయాను. నన్నే బేస్ చేసుకుని కథలు రావడం మొదలయ్యాయి. అలాంటి సమయంలో మళ్ళీ ఒక హీరో పక్కన హీరోయిన్ గా నటించడం అంటే కథ పరంగా, బడ్జెట్ పరంగా ఇద్దరు హీరోల బరువును మోయడమే అవుతుంది. అప్పట్లో ఆమె పారితోషికం కూడా హీరోల స్థాయిలోనే ఉండేదట. దీంతో ఒకే సినిమాలో ఇద్దరు పెద్ద స్టార్లను మేనేజ్ చేయడం నిర్మాతలకు కష్టంగా మారింది. అందుకే నిప్పురవ్వ తర్వాత బాలయ్యతో కలిసి నటించే అవకాశం రాలేదని, అది పూర్తిగా ప్రొఫెషనల్ నిర్ణయం మాత్రమే అని, వ్యక్తిగత విభేదాలు కాదని విజయశాంతి గారు క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే అఖండ 2లో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తారని వార్తలు కూడా వచ్చినా అది నిజం కాలేదు. దశాబ్దాల క్రితం విడిపోయిన ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మళ్ళీ ఒక్కసారైనా వెండితెరపై కనిపిస్తారా అని నందమూరి అభిమానులు ఇప్పటికీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.